మన ప్రభువును మన రక్షకుడునునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 15వ వచనంలో భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన నోటి మాట చేత కలగజేశాడు. వీటిని పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని అనగా సూర్యుడిని, రాత్రిని ఏలటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుడును, నక్షత్రాలను దేవుడు తన నోటి మాట చేత కలగజేశాడు. అయితే ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేశారో తెలుసునా? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించినట్టుగా కనబడతా ఉంది. రోమిలు రాసిన పత్రికలో వారందరూ కూడా దేవుని మహిమను స్వయమగు మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, ఆకాశంలో ఉన్నటువంటి వాటి యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చుకున్నట్టుగా కనబడతా ఉంది. చూడండి, దేవుడు ఎంతో బాధపడతా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా సూర్యుని ఆరాధించడం మొదలుపెట్టారు, చంద్రుడిని ఆరాధించడం మొదలుపెట్టారు, నక్షత్రాలను ఆరాధించడం మొదలుపెట్టారు వాళ్ళు. అప్పుడు దేవునికి బాధ వేసింది. చూడండి, గమనించండి. సూర్యుడును, చంద్రుడును, నక్షత్రాలను దేవుడు మనకు ఎందుకొరకు ఇచ్చాడు అని అంటే, సర్వాకాశం క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహుజాగ్రత్త పడుడి. మనకు పంచిపెట్టాడు, అది మన కొరకు. వెలుగు కావాలి, రాత్రి వెన్నెల కావాలి, ఇవన్నీ కూడా మనకు కావాలని దేవుడు గుర్తించి వాటిని కలగజేశాడు తప్ప వాటిని ఆరాధించండి, వాటిని సాష్టాంగపడండి అని చెప్పి దేవుడు ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలామంది కూడా సూర్యుని ఆరాధిస్తూ ఉన్నారు. గమనించండి. అయితే నేను ప్రేమపూర్వకంగా మీ కుమారుడిగా, దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను, సూర్యుడు ఈజ్ నాట్ ఏ గాడ్. సూర్యుడు ఒక దేవత కాదు, అది ఒక గ్రహం మాత్రమే. యెహోషువ ఆ దినాల్లో ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు అయ్యా లోయలను, చంద్రుడా నువ్వు గిబియా లోయలో ఆగిపో అని చెప్పి అన్నప్పుడు దేవుడు యెహోషువ ప్రార్థన అంగీకరించి సూర్యుడు ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదని రాయబడింది. దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి అలాంటి సూర్యుడిని ఆరాధించడం అనేది చాలా బాధాకరమైన విషయం, గమనించాలి. అలాగే చూస్తే అమెరికాలో ఉన్నటువంటి నాసా సంస్థ కూడా దీనిని గురించినటువంటి ఆరా తీసినప్పుడు నిజమే, బైబిల్ ఈజ్ ట్రూ, ఒకరోజు మిస్ అయింది చరిత్రలో. ఆ రోజు ఎక్కడ మిస్ అయింది అని అంటే ఇదిగోండి యెహోషువ గ్రంథం కనబడుతుంది. అయ్యా ఆనాడు యెహోషువ ప్రార్థన చేశాడు, 23 గంటల 20 నిమిషాలు సూర్యుడు అస్తమించ త్వరపడలేదు, అలా ఉండిపోయాడంట అని చెప్పినప్పుడు ఎస్, మరి తత్మా 40 మినిట్స్ ఎక్కడ పోయింది అని అంటే అదిగో ఆహాజు గోడ గడియారం దగ్గర కనబడుతుంది 40 నిమిషాలు అని చెప్పి కూడా కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి ప్రార్థన చేస్తే సూర్యుడిని అలా నిలబెట్టేసినటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు. అలాంటి సూర్యుడిని మనం ఆరాధించడం మంచిది కాదు, అదొక గ్రహం మాత్రమే. ఈ మధ్యకాలంలో మన ఇండియా కూడా పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. అలాగే అమెరికా పంపించింది, చాలా సంస్థలు కూడా పంపించడం జరిగింది. సూర్యుడి మీద పరిశోధనలు చేస్తున్నారు తప్ప అది దేవతగా కాదు. కాబట్టి చాలామంది ఈ రోజున తూర్పు వైపు తిరిగి దానికి అది మంచిది కాదని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం, మేము చేసేదేమీ లేదు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశంలో నక్షత్రములు రాలును, శక్తులు కదిలింపబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన నోటి మాట చేతే కలిగజేసిన వాటిని తర్వాత మరలా ఆయనే తన శక్తి చేత వాటిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడని గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు కాంతినియ్యడు, నక్షత్రాలు రాలిపోతాయి సముద్రంలోకి. మాచిపత్రి అనే నక్షత్రం సముద్రంలో పడగా సముద్రంలో కొంత భాగము చేదైపోతా ఉన్నాయని మీకు కనబడతా ఉంది. కాబట్టి గమనించండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యుడికి అధికారం ఇవ్వబడింది. అంటే దేవుడు ఏది చెప్తే ఆ సూర్యుడు అది చేస్తూ ఉన్నాడు, అంతే తప్ప ఆ సూర్యుడు దేవత కాదు, దేవుడు కాదు. కాబట్టి మీరు గ్రహించి సత్యమేంటో తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి మాట చద్ద కలగజేసిన వాటిని ఆయన్ని ఆరాధించాలి. కానీ ఆయన మానవులకు పంచిపెట్టిన వాటిని మనం సాష్టాంగ పడకూడదని గ్రహించినట్లయితే మనం చక్కగా మేలు పొందుకుంటాం. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు అలా సూర్యుని ఆరాధించినప్పుడు దేవుని కోపం వచ్చింది, వారిని మొత్తినట్టుగా కూడా కనబడతా ఉంది. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అది అంత మంచిది కాదు. దేవునికి విరోధంగా ఉండి నువ్వేమీ చేయలేవని ఆయన సేవకుడిగా నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు మీరు హృదయంలో పెట్టుకోండి. దేవుణ్ణి ఆరాధించండి, సృష్టికర్తను మీరు ఆరాధించండి, సృష్టిని కాదు. సృష్టికి లోబడబాకండి. సృష్టిలో ఉన్నవన్నీ కూడా మన కొరకు పంచిపెట్టాడు వాటిని, అంతే.
కాబట్టి గమనించాలని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగును గాక. చాలామంది నాయన ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆనాడు ఇశ్రాయేలు చేసినటువంటి తప్పును మేము మరలా చేయకుండానట్లుగా దేవుడు ఆకాశమందు ఉంటాడని, మానవుల కొరకు పంచిపెట్టిన వాటి కొరకు మేము సాష్టాంగ పడకూడదని, వాటిని ఆరాధించకూడదని తెలియజేసిన మాటలన్నింటినీ కూడా వారి హృదయంలో భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. అనారోగ్యంతో నాయన ప్రాణ అపాయ స్థితిలో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు సరిగ్గా జరగక ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేని వారిని నాయన వారి గర్భఫలములు తెరవమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తా ఉన్నాను. అద్భుతమైన కార్యములు జరిగించి నాయన బలమైనటువంటి పరిచర్గా నాయన దీవించమని నా తండ్రి అయిన దేవునికి, నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్. కాబట్టి ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వమని నేను దేవుని సేవకుడిగా మిమ్మల్ని మనవి చేస్తాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.